ఇంతమంది పనిచేశారు దీని వెనక, ఇంత కష్టం ఉంది. అదే ఇరాన్లో కానీ యూరోప్లో కానీ ఎనీ ఫారిన్ కంట్రీలో దానికి ఒక చాలా అందంగా కథ చెప్తారు. ఇంత కష్టం ఉంది దీని వెనకాల. అప్పుడు మనం అది వస్తువు పట్టుకున్నప్పుడు దాని తాలూకు విలువ తెలుస్తుంది మనకి. ఇంత దీని వెనక ఇంత కథ ఉందనేది. అందువల్ల మనకు గౌరవం పెరిగి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇట్ బికమ్స్ ప్రెషస్. అలాగే నేనేం చెప్పానంటే, అందరితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఉదాహరణకి మనకి ఇన్ని దాదాపు నా ఉప్పాడ దగ్గర నుంచి చేనేతల దగ్గర నుంచి మనకున్న హస్తకళల దగ్గర నుంచి ఒక్కొక్కటి ప్రత్యేకమైన గ్రామాలు ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లని మనం వదిలేస్తున్నాం. కానీ నేనేమన్నానంటే, టూరిజం తోటి మీరు ఎందుకు అనుసంధానం చేయకూడదు? టూరిజంతో కానీ అనుసంధానం చేయగలిగి ఎవరైనా సరే ఫారినర్స్ ఎవరైనా వచ్చి, లేదంటే విజిటర్స్ ఎవరైనా వచ్చి మీ షాప్స్కి వచ్చి, ఉదాహరణకి ఎక్కడో అరకులో ఉండే ఒక గ్రామాన్ని సౌరార్ట్కి సెంటర్గా చేయగలిగితే ఎవరో ఇక్కడికి వెళ్ళి విదేశాలు ఉన్నవాళ్ళు కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ వెతుక్కుంటూ వచ్చి ఆ పార్ట్ ఆఫ్ అరకు విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళి చూడగలరు. చూసి వాళ్ళ కష్టాన్ని చూసి అది కొనుక్కోవడం, సావినీర్స్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి అన్నీ డిస్జాయింటెడ్గా ఉన్నాయి. నేను ఏం కోరుకుంటున్నానంటే, టూరిజం శాఖ ఇవన్నీ కొన్ని పంచాయతీ పరిధిలో ఉన్నాయి కాబట్టి పంచాయతీ శాఖ, కొన్నేమో అర్బన్ శాఖలు ఉంటాయి, మున్సిపాలిటీ శాఖలు ఉంటాయి. ఇవి టూరిజం, పంచాయత్ రాజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఇంటిగ్రేట్ to make sure that sufficient recognition will be there, right recognition will be there for each and every artisan. ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు ఉండాలి. ఈ 3 డిపార్ట్మెంట్స్ కలవాలి. అందుకని దీని మీద ఒక పేషీ అధికారులు కూడా చెప్పాను. ఒకసారి నేను ఒక మీటింగ్ పెడతాను, అందరినీ సంబంధిత అధికారులందరినీ ఒకసారి కూర్చోబెట్టి నేను దీని మీద ఒక ఇంటిగ్రేటెడ్గా కలిసి ఎందుకు అప్రోచ్ చేసే విధానంగా ఒకసారి మాట్లాడదామని ఈ సందర్భంగా మీకు కమిట్మెంట్ ఇస్తూ, అలాగే మన శ్రీమతి మన సుచిత్ర ఎల్ల గారికి ఇలాంటి నిజంగా వాళ్ళకి అవసరాలు లేవు, దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళందరికీ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఏదో మన సంస్కృతి కోసం మనం చేయాలి, మన కళాకారుల కోసం మనం చేయాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చేది ఏముండదు కానీ కేవలం మన కోసం తపన పడి వస్తారు. మనకి ఇక్కడ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు బాగుండాలని తపన తప్ప ఇందులో ఏది అదనంగా బాగుకునేది ఏమీ లేదు ఇక్కడ. సో వాళ్ళందరి సహచర్యంలో, వాళ్ళందరి ఆధ్వర్యంలో మన హస్తకళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు ప్రతి కుటుంబాలకి మరింత మీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా, మీ భవిష్యత్తు బాగా ఉండేలాగా మీ అందరినీ కూర్చొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. నేను ప్రత్యేకించి మీ అందరినీ సంబంధిత నా పేషీ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటిది మీరు ఎవరు వచ్చినా సరే మీరందరూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. నేను దీన్ని క్యాబినెట్కి, సోదరి సవిత గారికి మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేకించి ఇలాంటి సమస్యలు కానీ నేను క్యాబినెట్లో ప్రస్తావించి, అవసరమైతే దాన్ని అసెంబ్లీలో కొన్ని సమస్యలు ఏదంటే అసెంబ్లీలో ప్రస్తావించి మీ ప్రతి సమస్యకి, మీ బాగోగులకి, మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచం నలుమూలకి తీసుకెళ్దాం. మన కళాకారుల చేతిలో ఉన్న ఈ సృజనాత్మకత ప్రపంచం గుర్తించే శక్తిగా మారాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.